మరి సమయంలో మరోసారి అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. మరి నిరపరాధులైనటువంటి జకరియా, ఎలిజబెత్ అమ్మ కుటుంబ చరిత్ర కొన్ని విషయాలు మనము తెలుసుకుందాము. ఇక్కడ లోకాసువార్త 1వ అధ్యాయంలో 5 నుండి ఒకసారి మనము చదువుదాము. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యాను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ ఒక కుటుంబం మనకు కనబడుతుంది. వారు యాజక ధర్మం చేస్తున్నారు దేవాలయంలో. అతని పేరు జకరియా. అలాగే యాజక ధర్మాన్ని ఎవరు చేస్తారు అని అంటే లేవీ గోత్రంలో నుండి పుట్టిన వారే యాజక ధర్మాన్ని చేస్తారు. అలాగనే తన భార్య అహరోను గోత్రంలో నుండే వచ్చినటువంటి అహరోను కుటుంబంలో వచ్చినటువంటి కుమార్తె, ఆమె పేరు ఎలిజబెత్ అమ్మ. వీళ్ళు ఒక కుటుంబంగా దేవుని సేవ చేస్తున్నారు. దేవుని మందిరంలో వారి తరగతి చొప్పున, అంటే చాలామంది యాజకత్వం చేసేవాళ్ళు కొన్ని దినాలు, కొంతమంది ఒక కుటుంబం యాజక ధర్మం చేయడం, ఆ తర్వాత వారి సమయం అయిపోయిన తర్వాత మరో కుటుంబము యాజక ధర్మం చేయాలి. అది లేవీ గోత్రంలో ఉండే. అలా లేవీ గోత్రంలో పుట్టినటువంటి మంచి కుటుంబమే జకరియా, ఎలిజబెత్ కుటుంబము. మరి వారు ఎలాంటి వారని మన బైబిల్లో రాయబడి 6వ వచనంలో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎంత మంచి కుటుంబం ఇది! ఎంత మంచి కుటుంబం అంటే సేవ చేస్తున్నటువంటి సేవలో వీరిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారు. సేవలో భార్య సహకరించాలి భర్తకి, అలాగే భర్తకి భార్య సహకరించాలి. భర్తకి భార్య, భార్యకు భర్త. సేవా విధానంలో ఒకటిగా ఉన్నప్పుడు సేవ చేయగలరు. ఏమాత్రం తేడా వస్తే ఆ సేవ చాలా కష్టంగా ఉంటుంది. అలా ఇక్కడ వారిద్దరూ కూడా మరి ఒకరినొకరు అర్థం చేసుకోవడం విషయంలో కానీ, అలాగే దేవుడు ఎన్నైతే ఆజ్ఞలు ఇచ్చాడో ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ ఆజ్ఞలన్నిటి చొప్పున, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను వారిద్దరి విషయానికి వచ్చేసరికి వారిద్దరూ కూడా నిరపరాధులు. అపరాధులు కాదు, నిరపరాధులు. ఎక్కడ వాళ్ళు దోషులుగా లేరు, అపరాధులుగా లేరు. వాళ్ళు దేవునికి భయపడేవారుగా ఉన్నారు, దేవుని పనులు చేసేవారుగా ఉన్నారు. మరి చక్కగా అలాగే దేవుడు కూడా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ కూడా దేవుని దృష్టికి నీతిమంతులే ఉన్నారట. ఎంత మంచి కుటుంబం అది! దేవుని ఆజ్ఞ చొప్పున నడుస్తున్నారు. ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. సేవ విషయంలో భర్తకు భార్య, భార్యకు భర్త సేవ చేయడం జరుగుతుంది. దేవాలయంలో నమ్మకంగా ఉన్నారు. ప్రజలందరినీ దైవికంగా నడిపిస్తున్నారు. అలాగన దేవుని దృష్టిలో కూడా నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు అంటే ఇద్దరిలో ఏ దోషము లేదు, ఏ అపరాధాలు లేవు. నిరపరాధులుగా ఉన్నారు. అయితే వారికి ఏం లోటు ఉంది అని మనం చూడగలిగినట్లయితే 7వ వచనంలో ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులు. ఏం లోటు ఉంది అంటే మరి ఎలిజబెత్ అమ్మ గొడ్రాలు అయిపోయింది. గొడ్రాలంటే పిల్లలు లేని పరిస్థితి, పిల్లలు పుట్టని పరిస్థితి, సమాజంలో అవమానకరమైన పరిస్థితి. వాళ్ళైతే ఏ పాపము చేయలేదు, నీతిమంతులుగా ఉన్నారు. సమాజంలో అయితే ఆమె గొడ్రాలు. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఎదురుదెబ్బలు, ఎన్నో సుమ్ముకోడు మాటలు, వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ
దేవుని సేవలో ముందుకెళ్తున్నారు. ఏమండి, చాలామంది ఏం మాట్లాడుతుంటారు, పిల్లలు పుట్టకపోగానే వాళ్ళు ఏదో పాపం చేస్తుంటారు, వాళ్ళు ఏదో తప్పు చేస్తుంటారు, వాళ్ళు ఏదో నేరం చేసి ఉంటారు, అందుకే వాళ్ళకి పిల్లలు పుట్టలేదని మనమైతే మాట్లాడుతాం. మనమైతే సమాజంలో మాట్లాడతారు. పిల్లలు పుట్టినటువంటి వారి యొక్క కుటుంబాల్లో ఈరోజు ఇదే మాట్లాడుతుంటారు. అంటే ఇప్పుడు దేవుడు అన్యాయస్తుడా? పిల్లలు కొంతమందికి దేవుడు గర్భఫలాలు ఇస్తున్నాడు, పిల్లవగానే కొంతమందికి పిల్లలు పుట్టేస్తున్నారు, కొన్ని నెలలకే పిల్లలు పుట్టేస్తున్నారు, 4, 6 సంవత్సరం ఇలా పిల్లలు పుట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. చాలామందికి చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టిన పరిస్థితి. ఇప్పుడు దేవుడు వీళ్ళేమైనా భక్తి పనుల పిల్లలు పుట్టిన వాళ్ళంతా మనం ఆలోచించగలిగినట్లయితే, భార్యాభర్తలకి పిల్లలు పుట్టిన వాళ్ళందరూ వీళ్ళ భక్తి పనుల, లేదా ఈ కుటుంబాలను దేవునికి ఏమైనా ఇష్టపడ్డాయా, నచ్చాయా? మరి పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా దేవునికి అయిష్టమైన వారా? వారది భక్తిహీనులా? అలా లేదే. అలా అనుకుంటే బైబిల్ దగ్గరికి వచ్చినట్లయితే మనకు అర్థమైపోతుంది. అబ్రహాము, సారమ్మ వాళ్ళు 100 సంవత్సరాల వయసు వరకు పిల్లలు లేరు, అన్నీ ఉన్నాయి. ఎంతకీ వారిద్దరు కూడా చక్కగా భయభక్తులు కలిగిన వారే. మరి అలాంటప్పుడు వారికి ఎందుకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు? మన బైబిల్ బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే, ఈరోజు పిల్లలు పుట్టినంత మాత్రాన మనం ఏదో గొప్పలమనో, మనం ఏదో బలవంతులమనో, లేదంటే మనకేదో సత్తా ఉందనో ఈరోజు చాలామంది అనుకుంటారు. అదేం కాదు. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, అది దేవుడు ఇవ్వాలి. నిద్రిస్తుండగా, మనం పడుకుంటూ ఉండగా, ఒక కీర్తనలో మనకు ఆ మాట రాయబడుతుంది. 127వ కీర్తన 12వ ఒకసారి అందరూ తీయగలిగినట్లయితే, 127కి అందరూ నన్ను దృష్టి పెట్టాలి దయచేసి. 1-2 వచనాలు చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. అర్థం ఏంటి? మనం కట్టుకుంటున్న ఇల్లు గురించి కాదు ఇది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థం. అంటే మన మీద ఇల్లు కట్టుకుంటే దేవుడే సహాయంగా ఇస్తారని మనం సాక్ష్యం చెప్తాం. ఇక్కడ దేవుడు దాని గురించి చెప్పడం లేదు, కానీ దేవుడు మనకిచ్చిన పిల్లలు, దేవుని ఇల్లు, అది మనకిచ్చిన పిల్లలు దేవుడు కట్టుకుంటున్నాడు. మనము పిల్లలుగా ఉన్నప్పుడు దేవునికి ఇల్లుగానే ఉన్నాం. ఇక్కడ అందుకే అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. దేవుడు పిల్లలైనంత వరకు పిల్లలు పుట్టాలని ఎన్ని మందులు పడినా, ఎంతమంది డాక్టర్లను ఆశ్రయించినా, ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా అది చాలా కష్టము. మరోసారి పిల్లలు లేని పరిస్థితులు బట్టి మనం ఎన్ని మందులు ఓడినా, అంటే మందులు ఓడడం కాదు అక్కడ. అంటే దేవుణ్ణి మరచి దేవుణ్ణి విడిచి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినది వ్యర్థం. కానీ దేవుణ్ణి కలిగి, దేవుణ్ణి నమ్మి, దేవుని మాట మీద నమ్మకం ఉంచి మన జీవితాల్లో మనము కొంచెం ముందుకెళ్ళినట్లయితే దేవుడు మన సహాయము చేస్తాడు. ఇక్కడ రాయబడిన మాట అంటే, యెహోవా పట్టణంలో కాపాలని ఎడల దానికి కావలి కాయవారు మేలుకొనుట వ్యర్థమే అని ఇక్కడ ఒక పట్టణానికి వచ్చి చెబుతున్నాడు. అలాగే మీరు వేరుకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుట వ్యర్థమే. అలాగే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. తన ప్రియులు మన నిద్రలో ఉంటుండగానే దేవుడు మనకి పిల్లలు ఇస్తున్నాడు, గర్భఫలాలు ఇస్తున్నాడు, గర్భాన్ని తెరుస్తున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు మనకి ఇవ్వాలని బాగా తెలిసట. మనం నిద్రిస్తుండగానే తన ప్రియులు, దేవునికి ఇష్టమైన వారు నిద్రిస్తుండగానే దేవుడు వారికి గర్భఫలాలను ఇస్తున్నాడట. మనం దేవుడు ఉంటే మనకి ఎందుకు దేవుడు ఎవడు? తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. ఇవనంత మాత్రమే మన మీద అపరాధులమా, దోషులమా అయితే కాదు. అక్కడ జకర్యా, ఎలిజబెత్ అమ్మ కూడా గుడ్రాలుగా ఉన్నప్పుడు వారికి పిల్లలు లేరు. అలాగే అక్కడ ఇస్సాకు, అలాగనే రెబెక్కమ్మ వారి కుటుంబంలో కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అప్పుడు ఇస్సాకు దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా నా భార్య గుడ్రాలుగా ఉంది, నాకు గర్భఫలం
ఇవ్వండి అని ప్రార్థన చేస్తే దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి తన భార్య గర్భాన్ని తెరిచాడు. తన భార్య గర్భాన్ని తెరిచంటే ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మన గర్భపాలు ఇస్తాడా? ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతుంది, కొన్ని సందర్భాల్లో వెంటనే సమాధానం వచ్చేస్తుంది. మనము మన సమాధానం రాలేదని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని విషయంలో నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ మనము చూడగలిగినట్లయితే వారు బహుకాలం, చాలా కాలం అయిపోయింది పెళ్ళైన తర్వాత, పిల్లలు లేరు. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచిస్తే చాలా గొడ్రాలుగా ఉన్నవారు చాలా కాలం తర్వాత పుట్టిన పిల్లలే గొప్పవారు కనబడుతున్నారు. ఒక ఇస్సాకు, ఒక రెబెక్కమ్మ గర్భంలో పుట్టిన ఇద్దరు కవల పిల్లలు కూడా గొప్పవారిగానే వారు జీవించగలిగారు. అలాగే అబ్రహాము, శారమ్మకు వృద్ధాప్య దశలో పుట్టినటువంటి ఇస్సాకును దేవుడు వాగ్దాన పుత్రుడిగా దేవుడు తను గొప్ప చేశాడు, మంచి ప్రార్థనాపరుడు. అలాగే ఒక మానవుడు కుటుంబంలో దేవుడు ఫిలిస్తీన్ల చేతుల్లో నుండి విడిపించడానికి ఒక గొప్ప బలవంతుడైన సంసోనుని కూడా దేవుడు ఇచ్చాడు గర్భఫలంగా. ఇలా బైబిల్లో చాలా సందర్భాల్లో గుడ్రాలుగా ఉన్న గర్భంలో దేవుడు వారి గర్భాలను తెరిచి వారి పిల్లల్ని గొప్ప చేసినట్టు కనబడుతుంది. అలాగే ఇక్కడ జకరియా, ఎలిజబెత్ వారికి పిల్లలు లేని సందర్భాల్లో ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకసారి చదువుకొని మనము వారి ముందుకు వెళ్దాము. ఈ జకరియా తన తరగతి చొప్పున, క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగిస్తూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతని వంతు వచ్చింది. ధూపం వేయడానికి అతని వంతు వచ్చింది. తరగతి క్రమం చొప్పున ఆ ఆలయంలోకి వెళ్ళాడు. ప్రజలందరూ బయట ఉన్నారు. ధూపం సమయం ముందు ప్రజలు సమూహం మంది వెలుపల ప్రార్థన చేస్తున్నారు. ధూపం వేయడానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు. ప్రభు దూత ధూపవేది కుడివైపు నిలిచి అతనికి కనబడగా, ప్రభు దూత కుడివైపు నిలిచి అతనికి కనబడ్డది. ఇప్పుడు ఇతడు ఆ కుడివైపు కనబడుతున్నటువంటి దూతను చూసి భయపడి తొందరపడి భయపడిన వాడు అయిపోయాడు. అప్పుడు ఆ దూత అతనితో మాట్లాడుతుంది, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత ఆ జకర్యాకు ప్రత్యక్షమైంది. ఇతడు తొందరపడుతున్నాడు, భయపడుతున్నాడు. అప్పుడు ఆ దేవదూత ఏమంటుందంటే, జకర్యా నువ్వు భయపడకు, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కంటది. అతనికి యోహాను అని పేరు పెడతావు. ఇప్పుడు దేవుడు దేవదూతల సమాచారం చెబుతున్నాడు. అంటే దేవుడు చెప్పినట్టే ఇతను చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. మరి ఏమని చేసి ఉంటాడు? నా భార్య కొట్టారు, నాకు పిల్లలు లేరు, ఎన్నో అవమానాలు, ఎన్నో దందలు, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాను, సేవ చేస్తున్నాము, నీతిమంతులుగా ఉన్నాము, నిరపరాధులుగా ఉన్నాము. అంతే కదండి. ఈరోజు తప్పు చేస్తే ఒకవేళ మనకి దేవుని దృష్టిలో దోషులుగా ఉంటే, పిల్లలు పుట్టకపోతే మనం దోషులు కనుక పిల్లలు పెట్టలేదు అనొచ్చు. నీతిమంతులుగా నిరపరాధులుగా ఉన్నప్పుడు పిల్లలు లేకపోతే ఎంత అవమానకరంగా ఉంటుంది. చేయని నేరానికి నేరస్తులు కనబడుతుంది సమాజం దృష్టిలో. ఎంత అవమానం అది, ఎంత కృంగిపోవాలా, ఎంతగా మరి ఇబ్బంది పడాలా, అదే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. అయితే ఇదిగో నీకు కుమారుడు కంటావు, అతనికి యోహాను అనే పేరు పెడుతున్నారు. పేరు కూడా మొదటిగానే దేవదూత చెప్పింది. అతడు ఎలాంటి వాడంటే, నీకు ఇచ్చిన కొడుకు ఎలాంటి వాడంటే ప్రభు దృష్టికి దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక. అతనికి కొంచెం జాగ్రత్తలో పాటించాలి మీరే తల్లిదండ్రులుగా. మద్యాన్ని సేవించకూడదు, మద్యాన్ని పెట్టకూడదు, లేదా ద్రాక్షరసం కూడా అతను త్రాగకుండా ఉండాలా. తన తల్లి గర్భం పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపుకొనిన వాడే. అంటే ఇప్పుడు ఎంత మంచి కుమారుడు దేవుడు జకర్యాకి, ఎలిజబెత్కి ఇస్తున్నాడు. గుడ్రాలు ఉన్న తర్వాత చాలా కాలం తర్వాత పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి కుమారుడు అట. ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి గర్భఫలమైనటువంటి జకర్యా గర్భంలో ఉన్నటువంటి ఈ యొక్క యోహాను.
అంటే తల్లి గర్భంలో నుండి పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే ఎంత గొప్పవాడు. అందుకే యేసుప్రభువు కూడా ఏమని చెప్పాడు జకర్యా గురించి? మీకు ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడు కూడా లేడు. స్త్రీలు కనిన వారిలో చాలామంది స్త్రీలు పిల్లలు అంటారు, కానీ బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవారు ఎవరు లేరట. ఇంతకీ అందరి దృష్టిలో గొప్పవాడైనా గొప్పవాడే. అక్కడ ఆయన కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు కూడా దేవదూత కూడా సాక్ష్యం ఇస్తుంది. ఏంటి? ఆయన యోహాను తల్లి గర్భంలో పండు మానుకొని ప్రభు దృష్టికి గొప్పవాడే. ద్రాక్షరసమైన మద్యమైన రాక కానీ తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో ఇంటికొన్న వాడే. ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారిని దేవుడి వైపుకు తిప్పుకొను. అంటే రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని కొరకు ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడిన వాడు ఎవరు? యోహాను. ఎంత గొప్పవాడంటే ప్రభు దృష్టికి చాలా గొప్పవాడట యోహాను. నిజంగా అంత గొప్పవాడైనా యోహాను గురించి మనం ఆలోచించగలిగినట్టే చాలా గొప్పని కొడుకుని అన్నారు. కంటే అలాంటి కలిగిన కొనాలి. మనకి అతడు పుట్టినందుకట చాలామంది సంతోషించారట. ఎందుకు సంతోషించారు? మంచి కొడుకు అన్నాడు. అనేక మంది ఇశ్రాయేలును దేవుని వద్దకు నడిపించాడు. అనేక మందిని రక్షణ నడిపించాడు. యేసుక్రీస్తు కంటే ముందుగా సరళం చేయడానికి ఆయన వచ్చాడు. ప్రభు మార్గాన్ని గొప్పవాడైన అనేకులకు బాప్తిసం ఇచ్చినవాడు, అనేకులు రక్షణ నడిపించినవాడు. ఎంత గొప్ప కొడుకు అండి. అనేకులు సంతోషించారట. దేవుడు కొన్ని సందర్భాల్లో ఆలస్యం చేస్తూ, కొన్ని సందర్భాల్లో గొప్పవారిని దేవుడు గర్భపాలు ఇస్తాడా? ఇస్తాడు. వారు దేవుళ్ళు ఉంటే మాత్రం ఇది మాత్రం గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అది మనము ఎస్సాకు రెబెక్కమ్మ కుటుంబ చరిత్రలో మనం చూసినా యాకోబు ఎంత గొప్పవాడండి, ఎంత భక్తిపరుడండి. యాకోబు చరిత్ర గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా గొప్పవాడు. దేవుడితో మనుషులతో పోరాడి గెలిచాడు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ కాదు అంటే ఆశీర్వాదం కాదు. అక్కడ అనుకున్నది జరగడానికి పోరాటం చేశాడు. నిలబడ్డాడు. పోరాట యోధులు దేవునికి కావాలి, పౌరుషం కలిగిన వారు దేవునికి కావాలి, రోషం కలిగిన వారు దేవునికి కావాలి. దేవుని కార్యాలు జరుగుతాయి. అలాంటి వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను ఉన్నాడు. ఇక్కడ ఎలిజబెత్ జకర్యాకి దేవదూత జకర్యాకు చెబుతుంటే అతడు గొప్పవాడి ఉంటాడు. అతడు ద్రాక్షరసం తాగకూడదు, అతడు మద్యమైన సేవించకూడదు, అతడు పుట్టిన మొదలు పరిశుద్ధాత్మ నిండుకున్న వాడే. ఇశ్రాయేలుని అనేకులు ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులైన నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏరి యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. ఎంత మంచి కొడుకు అండి. నిజంగా బాప్తిసం యోహాను గురించి పుట్టినప్పుడే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవదూత ద్వారా. అతను గొప్పడైపోతాడు. అలాగే అనేక మందిని తండ్రుల హృదయంలో పిల్లల తట్టుకును అవిధేయుల నీతిమంతులు జ్ఞానం అనుసరించుకుని తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలని దేవుడు కొన్ని సంవత్సరాల వరకు మానేశాడు. 400 సంవత్సరాల సుమారుగా దేవుడు మౌనాన్ని పాటించాడు. మలాకి గ్రంథం నుండి కొత్త నిబంధన మధ్య కాలంలో 400 సంవత్సరాలు అదే అలాగున మౌనాన్ని పాటించినటువంటి మౌనమౌన పరిస్థితుల్లో మరలా దేవుడు ఈ ఆహ్వానం ద్వారా అనేక మంది ఆయత్తపడి ఉన్నారు దేవుని వైపు. దేవుడా అనేక ప్రార్థనలు ఆలకించడం లేదు, దేవుడా వారితో మాట్లాడటం లేదు, దూరం అయిపోయింది పరిస్థితి. వారు చేసిన ప్రతి అపరాధాలు ప్రతి దోషాలు బట్టి మరలా ఇప్పుడు ముందు వస్తున్నవాడు చాలా గొప్పవాడు, చాలా పౌరుషం కలిగిన వాడు, చాలా రోషం కలిగిన వాడు, ఏలి యొక్క ఆత్మ శక్తి కలిగిన వాడే. ముందుగా వెళ్ళిన ఆయనకు ముందుకంటే యేసుక్రీస్తు ముందుగా ఆయన వస్తాడు, ముందుగా వెళ్తాడు. నీకు సంతోషము, నీకు మహా ఆనందం కలుగుతుంది. అతను
పుట్టినందుకు. ఎందుకంటే మన పిల్లలు గొప్పవాళ్ళైతే ఎంత హ్యాపీగా ఉంటాం. ఏ విషయంలో గొప్పవాడు? కలెక్టర్ అయ్యేది గొప్పవాడా, లేకపోతే ఇంజనీర్ అయ్యేది గొప్పవాడా, లేకపోతే పోలీస్ ఆఫీసర్ అయ్యేది గొప్పవాడా? ఇలాంటి టైంలో గోల్డ్ ఉందండి. పెద్ద చిత్రం లేదు. అది మనం గొప్పగా ఫీల్ అవుతాం. నా కొడుకు అలా అయ్యాడు, నా కూతురు ఎలా అయ్యాడు. దానివల్ల ఏమొస్తుంది? డబ్బు వస్తుంది. డబ్బు వస్తే గొప్ప. లేదంటే 2 రోజులు వాళ్ళు ఏదో కలెక్టర్ అయ్యాడని పేరు ఉంటుంది. కానీ దేవుడి దృష్టిలో దైవజనుడిగా, ఒక సేవకుడిగా మన పిల్లలు, ఒక సేవకురాలుగా పిల్లలు అయితే ఎంత గొప్ప అనుకుంటున్నారు, ఎంత ఆనందం అనుకుంటున్నారు, ఎంత సంతోషం అనుకుంటున్నారు. ఈ భూమి మీద ఆనందం, మహానానందం, మహా సంతోషం ఇతరులతో అయిపోద్దా? వాళ్ళు పరలోకానికి వెళ్తారు, వాళ్ళతో అనేకులు పరలోకానికి వెళ్తారు. మనకి ఎంత సంతోషం, మనకి ఎంత ఆనందం. ఏమండి, అలాంటి ఆనందం పొందాలని మీకు అడుగుతుందా? మనకు ఉందా అనుభూతి? ఉండాలంటే దేవుని పిల్లలుగా మనకు దేవుడు అర్థమైతే, దేవుని వాక్యం అర్థమైతే, ఆ రుచి మనకు అర్థమైతే, ఆయన శక్తి సామర్థ్యం మనకు అర్థమైతే అలా నడిపించాలని ఆలోచన పుడుతుంది, కోరిక పుడుతుంది. అలా ఉండాలండి మనకి. నా పిల్లలు సేవకులని, మన పిల్లలు సమాజం చెప్పుకుంటే ఎంత బాగుంటుంది, సేవకులకు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఇది ఎంత గొప్ప భాగ్యం అనుకుంటున్నారు. అది అర్థం కాక చాలామంది సేవకు కుటుంబాల పిల్లల్ని లోక సంబంధంగా చదివిస్తూ గొప్పవాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నట్టు వీళ్ళకి అర్థం కాలేదు. దేవుని సేవ చేస్తున్న వారికే దేవుని సేవ విలువ అర్థం కావడం లేదు. ఇక్కడ దేవుడు అందుకే చెప్తున్నాడు జకర్యాకి, ఎలిజబెత్కి, గొప్పడు అయిపోతాడు, అనేక మంది దేవుని నడిపిస్తాడు, మీకు సంతోషం, మహా ఆనందం కలుగుతుంది. అలాగే మీకే కాదు, అతను పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. అంత భాగ్యం అండి, అనేకులు సంతోషం అంట బాప్తిస్మం యోహాను పుట్టినందుకు. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడిని కదా, నా భార్య బహుకాలం గడిచిందని ఆ దూతతో చెప్పగా. మరొకసారి జకర్యా అంటున్నాడు, దేవుడు చెప్పిన మాటకి ఉండమ్మా, జకర్యా చెప్పిన మాటకి ఏమని అంటున్నాడు? ఇది నాకు ఎలాగో తెలియను అంటే ఇప్పుడు దేవుని దేవదూత చెబుతున్న మాట నమ్మాడా, నమ్మలేదా? నమ్మడం లేదు. ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలోడును, నా భార్య కూడా బహుకాలం గడిచినటువంటి ముసలిదాయి, గర్భపాలు ఉడిగిందాయి, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పగానే దూత, నేను దేవుని సముఖం ముందు నిలుచు గబ్రియేలును, నేను దేవుడు పంపించిన గబ్రియేలు దూత, నేను నమ్మడం లేదండి. అబ్రహాము సారమ్మ వృక్షం క్రింద, సింధూర వృక్షం క్రింద ఉన్నప్పుడు కొంతమంది దేవదూతలు వచ్చినప్పుడు వారికి ఆత్మించిన తర్వాత అప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ఏంటి? మరలా ఇక మీదకి నేను గర్భంలో కుమారుడిగా అంటావు. మీ భార్య అక్కడ ఉందండి గుడారంలో. అప్పుడు చెబుతున్నాడు, మరలా ఇక మీదకి నీ గర్భంలో ఒక కుమారుడు పుడతాడు అని చెప్పగానే ఆ గుడారంలో పుట్టినటువంటి సారమ్మ నవ్వింది. నవ్వితే అప్పుడు అంటుంది అక్కడ దేవదూత, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే దేవుడు ఏదైనా చేయగలడు. రాళ్ళ చేత పిల్లలను పుట్టించగలడు, ఏమీ లేని దానిలో కూడా దేవుడు పిల్లలు పుట్టించగలడు. ఎముకను తీసి ఒక మనిషిని దేవుడు చేశాడు, ఆదాము నుండి అమలు చేశాడు. ఏదైనా దేవుడు చేయగలడు. అంటే నాకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన మాట నమ్మాలి మనం. అక్కడ శారమ్మ నవ్వింది. నువ్వు నవ్వావంటే నీ నవ్వలేదు అంటుంది. నువ్వు నవ్వావు అని అంటున్నాడు దేవత. నాకు అసాధ్యమైనది ఏది లేదా? నాకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక్కడ కూడా జకర్యా డౌట్ పడుతున్నాడు, నమ్మకం ఉంచడం లేదు. నేను గబ్రియేలును, నీతో మాట్లాడటకు, ఈ స్వార్థమానం నీకు తెలుపుటకు నేను పంపబడ్డాను దేవుని వద్ద నుండి. నేను గబ్రియేలు దూతను, ఈ వార్తని చెప్పాలి స్వార్థమానం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నువ్వు మాట్లాడక మౌనిగా ఇందు అని అతనితో చెప్పాను. నువ్వు మాటలు నమ్మలేదు కనుక నీ నోటి మాటలు పడిపోతాయి, నువ్వు మౌనాన్ని పాటిస్తావు
నేను చెప్పాను, నీ గర్భఫలం ఇస్తాను నీ యొక్క భార్యకి, కుమారుడు అంటావు, జకార్యాని పేరు పెడతావు, అతను ద్రాక్షరసం తాగకూడదు, అతను మద్యాన్ని సేవించకూడదు, అతను దేవుడి దృష్టిలో గొప్పవాడు అయిపోతాడు, అనేక దేవుడికి నడిపిస్తాడు. నీ మాట చెప్తుంది, నేను దేవుని యొక్క పంపబడిన గబ్రియేలు దేవదూతను, నువ్వు నా మాట నమ్మలేదు కనుక నీ నోటు మాట బయటికి రాదు అనగానే నోటు నిన్ను మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ప్రజలందరూ బయటకు చూస్తున్నారు, ఇంకా రాలేదని. ఏదో దేవుని దర్శనం కలిగినట్టుందని ప్రజలు అనుకుంటారు. అలాగే దర్శనం కలిగింది, వాళ్ళు గ్రహించారు. అప్పుడు అతను వారికి సంఖ్యలు చేయించి మోగవాడే ఉంటాడు. అంటే మోగవాడైపోయాడు. దేనికి మోగవాడైపోయాడు? ఎంత సేవ చేసి, ఎంతగా దేవుని యందు నిరపరాధులుగా ఉండి, నీతిమంతులుగా ఉండి, దేవుని దూత చెప్పిన మాట మీద నమ్మకం లేకపోయిందంటే లేకపోయిందండి. కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయండి. అలా జరిగితే అప్పుడు తగిన ప్రతిఫలం ఉందా అంటే ప్రతిఫలం ఎక్కడ? మోగవాడైపోయాడు. ఏమైపోయాడంటే మోగవాడైపోయాడు, సంఘం చేస్తున్నాడు. అతడు సేవ చేయము సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఆ దినంలో అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయింది. దేవుడు చెప్పిన ప్రకారం గర్భవతి అయిపోయింది. మనుషులు నాకు అవమానము తీసివేయుటకు, అవమానం మనుషుల్లో అవమానం తీసివేయుటకు ఎంత అవమానం పొందిందో ఎలిజబెత్, జకర్యా ఇక్కడ అంటుంది అదే మాట. మనుషుల్లో నాకున్న అవమానంలో తీసివేయటకు నన్ను తపాక్షించిన దినంలో ప్రభు ఇలాగ చేసుకున్నాను అనుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండా ఉండిపోయింది. 5 నెలలు ఇతరుల కంటపడకుండా ఉండిపోయినట్టు మనకు కనబడుతుంది. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎంత చక్కగా సేవ చేసిన కుటుంబము, దేవుని యొక్క నిరపరాధులుగా ఉన్న కుటుంబము, అలాగే నీతిమంతులుగా ఉన్న కుటుంబము, పిల్లలైన పరిస్థితుల్లో దేవుడు మరలా కొంతకాలం అయిన తర్వాత వృద్ధాప్య దశలో దేవుడు గర్భాన్ని తెరిచి చక్కగా కుమారుడు ఇచ్చాడు కనబడుతుంది. ఒక మంచి కుటుంబంగా సేవ చేసిన కుటుంబంలో ఒక మంచి దేవుని సేవ చేస్తూ దేవునికి ఇష్టడైన, దేవుని దృష్టిలో గొప్పవాడైనటువంటి కొడుకుని ఖండానికి దేవుడు గొప్ప చూపించాడు. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుళ్ళు మనం నమ్మకంగా ఉండాలి. దేవుని కొరకు నిరపరాధులుగా, నీతిమంతులుగా దేవుని దృష్టిలో మనం ముందుకు వెళుతూ ఉంటే భక్తిలో దేవుడు ఎప్పటికైనా మన గర్భఫలాన్ని దేవుడు తెలుస్తాడు. గొప్పవాడినే దేవుడు పుట్టిస్తాడు నిజంగా. అది బైబిల్ బట్టి మనం ఆలోచించగలిగినట్లయితే చాలా సందర్భాల్లో మనం చూడగలిగితే గొప్పవాళ్ళే పుట్టుకొచ్చారు. దేవునికి ఇష్టలేని వారిని దేవుడు పుట్టించాడు ఆయా సమయ సందర్భాల్లో. ఏమండి అలాగా ఎక్కడ మనకి ఆలోచించగలిగినట్లయితే, ఎక్కడ మనం గ్రహించగలిగినట్లయితే దేవుని సేవ చేస్తున్న కుటుంబంగా ఉన్నటువంటి ఎలిజబెత్, అలాగే జకర్యా కుటుంబంలో కొంతకాలమే అవమానము, కొంతకాలమే నిందలు, కొంతకాలమే సమస్యలు ఎదుర్కొన్నారు. తర్వాత దేవుడు సహాయం చేశాడు, గొప్ప చేశాడు, మేలు చేశాడు. చక్కగా వారు మంచి కొడుకుని అన్నారు, మంచి ఆనందం, మంచి సంతోషాన్ని వారు అనుభవించారు. మరి అలాంటి కుటుంబంగా నిరపరాధులైనటువంటి, నీతిమంతులైనటువంటి ఎలిజబెత్ అమ్మ, జకర్యా కుటుంబం చరిత్రలో వారు వచ్చిన ప్రతి సమస్యలో నుండి, వచ్చిన ప్రతి అవమానంలో నుండి, నిందల్లో నుండి కొంతవరకే ఏదైనా దేవుడు కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, కొంత మట్టుకి కొన్ని సమస్యలు మనం ఎదుర్కోగలం. కానీ చివరికి నిలబడితే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు, మన కుటుంబాన్ని గొప్ప చేస్తాడు, మన పిల్లల్ని గొప్ప చేస్తాడని మీకు అందరికీ తెలియజేస్తూ, అలా ఉండాలని తెలియజేస్తున్న మాటల్ని